రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత తగ్గించే దిశగా కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది. ఇవాళ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. తొలుత ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ప్లాస్టిక్తో పాటు ఇతర వ్యర్థాలను పూర్తిగా రీసైక్లింగ్ చేయించే దిశగా దృష్టి సారించింది. రీసైక్లింగ్ సంస్థలకు రాయితీ కల్పించి ప్రోత్సహించాలని సంకల్పించింది. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ని ఏ విధంగా అంతం చేయాలి అనేటువంటి ఒక విధానంతో లేదా థీమ్ తోటి ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ వరల్డ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ సమస్యల గురించి, ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాల గురించి, ప్లాస్టిక్ వినియోగం ఏ విధంగా తగ్గించుకోవాలి, తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడినప్పుడు వాడినటువంటి ప్లాస్టిక్ని మళ్ళీ ఏ విధంగా రీసైకిల్ చేయాలనే దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మా అధికారులు పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ అదేవిధంగా ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలతోనూ మాట్లాడి ఒక వారం రోజుల పాటు ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొచ్చారు. 31 నుంచి కూడా అన్ని జిల్లాల్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్లు, ఇటువంటి ఎక్కువగా జనసంచారం ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా దానికి తగిన పోస్టర్లు, కరపత్రాలు, అదేవిధంగా టీవీలు, పబ్లిసిటీ మెటీరియల్స్ ఇచ్చి ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యాచరణ అమలు చేసేదానికి పెద్ద ఎత్తున అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ప్లాస్టిక్ నిషేధించిన విషయాలు తెలియపరచడమే కాకుండా ప్లాస్టిక్ పునర్వినియోగం గురించి కూడా చైతన్యవంతం చేస్తున్నాం. కనీసం ఈ జూన్ 5వ తేదీన పారిశ్రామిక వాడల్లో కానీ లేదా పెద్ద పరిశ్రమల్లో కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాజమాన్యంలో లేదా ఆధ్వర్యంలో ఒక 10 లక్షల మొక్కలు నాటాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఈ వర్షాకాలం అయ్యేంతవరకు కూడా నడుస్తుంది. కనీసం ఆ విధంగా అన్ని పారిశ్రామిక వాడల్లో కలిసి ఒక 25 లక్షల వరకు ఈ సీజన్లో మొక్కలు నాటించాలనేది మా దృఢ సంకల్పం.